స్కాచ్ కేక్ రెడీ అయిపోయింది. ఇది ఓన్లీ లోకల్ నల్గొండ వాళ్ళకే, నాన్ లోకల్ వాళ్ళు ఆర్డర్ చేస్తే తినడానికి పనికి రాదు, తాగడానికే వస్తుంది అనమాట. అందుకని లోకల్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ నెంబర్ కి వాట్సాప్ చేయండి, ఓకేనా? కేక్ ఎప్పుడు ఉంటే అప్పుడే మన బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే చేసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుండూర్ సిస్టర్స్. హాయ్ అండి, ఈ రోజు మా అక్క కేక్ చేయబోతుంది. తను ఇంట్లోనే పార్ట్ టైం జాబ్ చేస్తుంది, అది కేక్స్ తయారు చేస్తుంది అనమాట ఆర్డర్ పైన. ఈ రోజు ఒక మంచి ఫ్లేవర్ తో ఒక కేక్ చేసి చూపిస్తుంది. నేర్చుకుందాం, మాకు కూడా రాదు, తినడమే కానీ ఎప్పుడు చేసింది లేదు, చేసి చూద్దాం. అయితే నువ్వేమేం ఫ్లేవర్స్ చేస్తావు అక్క? నేనా? పైనాపిల్, చాక్లెట్, పిస్తా, బటర్ స్కాచ్ చాలా ఉన్నాయి నా దగ్గర, ఏది అడిగితే అది చేస్తా. అయితే ఈ రోజు చాక్లెట్ చేసుకుందాం. వద్దు వద్దు, ఈ రోజు బటర్ స్కాచ్ చేసుకుందాం, నాకు చాలా ఇష్టం అది. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఒక కేజీ, మనం ఒక బటర్ స్కాచ్ కేజీ, ఒక కేజీ చేసుకుంటున్నాం అనమాట. దానికోసం కేజీకి 4 eggs పడతాయి. ఫస్ట్ ఎగ్స్ తీసుకుందాం. ఎగ్స్ ఎప్పుడైనా టెస్ట్ చేసి తీసుకోవాలండి, ఎందుకంటే ఓల్డ్ కూడా ఉంటాయి, అట్లయితేనే కేక్ ఫ్లఫీగా వస్తుంది. ఇవి ఎగ్స్ అయినా ఏవైనా కేక్ వాడేటప్పుడు ప్రతి ఒక్కటి రూమ్ టెంపరేచర్ లో ఉన్నది తీసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు షుగర్ పౌడర్. అయితే ఇది షుగర్ ముందే పొడి చేసి పెట్టుకున్నావు అక్క? అవును, పొడి చేయకపోయినా పర్లేదు, కానీ బీట్ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది. 250 ml కప్ తో ఒక కప్పు షుగర్ తల కొట్టి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 ingredients ని బీట్ చేసుకుందాం. ఇంకెంతసేపు చేసుకోవాలి? ఇప్పుడు అయిపోయింది శాంతిది. ఇప్పుడు క్రీమ్ అనేది ఉంది కదా, ఇది ఎగ్ వైట్ ఎల్లో అదంతా వైట్ కలర్ వచ్చింది చూడండి. ఎల్లో కలర్ ఉన్నది ఇట్లా వైట్ కలర్ వస్తుంది అనమాట. ఇంత మంచి బీట్ చేసుకుంటే మనకు షుగర్ పౌడర్ కూడా కరిగిపోయి ఉంటది లోపల, మనకు తెలుస్తుంది అనమాట షుగర్ పౌడర్ కరిగిందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనం దీంట్లో ఫ్లేవర్స్ యాడ్ చేసుకుందాం. ఆయిల్, బటర్ స్కాచ్ ఫ్లేవర్ అవన్నీ యాడ్ చేసుకుందాం. ఏం చేయాలంటే మనం స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ ని మనం 10 నిమిషాల ముందు ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలన్నమాట, కేక్ స్టార్ట్ చేసే ముందు. ఇప్పుడు మనం స్టవ్ సిమ్ లో పెట్టుకోవాలన్నమాట. సిమ్ లో పెట్టుకొని గిన్నెని మనం ప్రీ హీట్ కోసం పెట్టుకుందాం. ఇప్పుడు అది ఎందుకు పెడుతున్నావు అక్క? ఇది మంచి గ్యాప్ లేకుండా, హెయిర్ లోపలికి వెళ్ళకుండా ఇది బరువు పెట్టుకుంటే మంచిగా అవుతుంది. ఇప్పుడు ఒక కేజీకి మనకు 30 ml ఆయిల్ పడుతుంది అనమాట, అంటే పావు కప్పు ఆయిల్. ఒక పావు కప్పు ఈ 30 ml అనమాట, పావు కప్పు అంటే 30 ml అనమాట. పావు కప్పు ఆయిల్ వేసుకున్న తర్వాత బటర్ స్కాచ్ ఫ్లేవర్ అనమాట. ఇది ఒక కేజీకి మనకు ఒక టీ స్పూన్ ఫ్లేవర్ పడుతుంది అనమాట. బటర్ స్కాచ్ ఫ్లేవర్ సరిపోతుందా? కేజీకి ఎప్పుడైనా టీ స్పూన్ అనమాట ఇట్లా. తర్వాత ఇది వెనిలా ఎసెన్స్. ఇది వెనిలా ఎసెన్స్ వల్ల మనకి ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇది ఒక టీ స్పూన్. తర్వాత మనం దీంట్లో మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను మిల్క్ ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక టీ స్పూన్. అయితే దీంట్లో నేను వెనిగర్ వాడతా, మనం బేకింగ్ సోడా అట్లాంటిది నేను వాడను, దాని బదులు ఇది వెనిగర్ ఒక టీ స్పూన్. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నాం. ఒక 2 minutes చాలు, ఎక్కువ మిక్స్ చేయొద్దు అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 minutes కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మైదా పిండి ఒక కప్పు. మనం షుగర్ ఎంతైతే తీసుకున్నామో మైదా పిండి కూడా అంతే, సేమ్ క్వాంటిటీ షుగర్ మైదా పిండి. మైదా పిండి కాకుండా గోధుమ పిండి వాడరాదు అక్క? వాడొచ్చు, కానీ
ఫ్లఫీగా రాదు, ఫెయిల్ అవుతుంటది, అంత సక్సెస్ కాదు అది. ఇట్లా మనం షుగర్ కూడా ఇంతే తీసుకున్నాం కదా, ఇట్లా మైదా పిండి ఇట్లా అనుకొని కరెక్ట్ క్వాంటిటీతో తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు మైదా చల్లించుకోవాలి. దాంట్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. ఈ పౌడర్ని కూడా మనం ఇట్లా తలకొట్టి తీసుకోవాలి. ఇట్లా కొద్దిగా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి మనం ఒకేసారి పౌడర్ అంతా వేసుకుంటే మిక్స్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇది మనం అటు ఇటు కలిపినామంటే లమ్స్ ఎక్కువ వస్తాయి, మొత్తం హోల్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం వేసుకున్న మైదా పిండి మొత్తం మంచిగా మిక్స్ అయిపోయింది. ఇట్లా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. మంచిగా ఇట్లా మంచిగా అయినా ఉన్నట్టు లెక్క. మనం పాలు అవసరం లేదు ఇంకా దీంట్లో. ఇప్పుడు మనం కేక్ టిన్ తీసుకుందాం. ఇది 7 ఇంచ్ టిన్ అనమాట. 1 కేజీకి 7 ఇంచ్ టిన్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మనం ఈ టిన్ లోకి షిఫ్ట్ చేసుకుందాం. మనం దీంట్లో బేకింగ్ సోడా వేయలేదు, ఎటువంటి కెమికల్ కూడా యాడ్ చేయలేదు మనం. కెమికల్ అనేది ఏంటంటే కేక్ జెల్ అనమాట. జెల్ వేస్తే ఆ జెల్ వల్ల కేక్ స్పాంజ్ ఒక 10 to 15 days నిల్వ ఉంటుంది అనమాట. దానికోసం కేక్ జెల్ వాడతారు, కానీ మనకు అవసరం లేదు. మనకు ఆర్డర్ ప్రకారం చేస్తాం కాబట్టి కెమికల్ వేయాల్సిన అవసరం లేదు మనకి. ఓకే, దీన్ని ఇట్లా ట్యాప్ చేసుకోవడం వల్ల హెయిర్ బబుల్స్ అనేది బయటకు వస్తాయి. ఓకేనా? దీన్ని ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఈ గిన్నె హీట్ అయిపోయింది. మనం ఈ గిన్నెను తీసుకొని దీంట్లో పెట్టేసుకుందాం. ప్రీ హీట్ అయిపోయింది. మనం దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ లాంటిది ఒకటి పెట్టుకోవాలి. దాని మీద మనం ఈ గిన్నెనే పెట్టుకుందాం. జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే కాలుతుంది కాబట్టి. ఓకే, తర్వాత మూత పెట్టేసుకొని హెయిర్ అది లోపల పోకుండా మంచి బరువు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక 30 to 35 minutes లోపు అయిపోతుంది అనమాట బేకింగ్. 30 minutes అయిపోయింది. కేక్ అయిందో లేదో చూసుకున్నాము. ఇంకా పుల్ల తీసుకొని దాంట్లో కుచ్చి చూస్తే పుల్ల డ్రైగా రావాలన్నమాట. చూడండి ఎంత డ్రైగా వచ్చిందో. కేక్ మనకు పుల్లకు అంటుకోకుండా వచ్చింది. మంచిగా బేక్ అయిపోయింది కేక్. ఇంకా డౌట్ ఉంటే అక్కడక్కడ కూడా కుచ్చి చూసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దాంట్లోంచి తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకోవాలి. గిన్నెలోనే కేక్ ఉంటే ఇంకా ఎక్కువ కుక్ అయిపోతుంది అన్నమాట, హార్డ్ అయిపోతుంది కేకు. అందుకే వెంటనే తీసేయాలన్నమాట, గిన్నెలోంచి బయటకు తీసేసి. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది. దీని నుంచి డీమౌల్డ్ చేసుకుందాం. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు డీమౌల్డ్ చేస్తే అది సరిగ్గా రాదు, అందులో విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వావ్, సూపర్. ఇట్లాంటి జెల్లు లేదు, బేకింగ్ సోడా లేదు, ఓన్లీ బేకింగ్ పౌడర్ మాత్రమే వాడినాను. చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత ప్లఫీగా, ఎంత స్పాంజీగా, మెత్తగా. ఓకేనా? దీన్ని మంచిగా 3 లేయర్స్ లాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు కేక్ బేస్ పెట్టుకొని దాన్ని క్లీన్ చేసుకొని
ఫస్ట్ కొంచెం బేస్ క్రీమ్ అప్లై చేసుకుంటే కదలకుండా ఉంటుంది స్పాంజ్. కింద లేయర్ ఫస్ట్ పెట్టుకుందాం. షుగర్ వాటర్, ఇది షుగర్, దీంట్లో బటర్ స్కాచ్ క్రష్, ఇది బటర్ స్కాచ్ క్రష్ ఫిల్లింగ్ లో వేస్తాం అన్నమాట. ఈ షుగర్ వాటర్ వల్ల కూల్ అవుతుంది అనమాట, కేక్ మంచిగా కూల్ అవుతుంది. లేకుంటే పొడి పొడిగా డ్రైగా ఉంటుంది స్పాంజ్ తినేటప్పుడు. కరెక్ట్గా పోసుకోవాలి. షుగర్ వాటర్ కొంచెం ఎక్కువైతే లీక్ అయిపోతుంటుంది, వాటర్ అనేది బయటికి లీక్ అవుతుంటాయి. తక్కువ పోస్తే డ్రై లాగా ఉంటుంది. మళ్ళీ కరెక్ట్గా చూసుకొని పోసుకోవాలి. టెస్ట్ చేసుకుంటే సరిపోయినట్టు తెలుస్తుంది మనకి. మిల్క్ మేడ్, ఇది కూడా నేను ఇంట్లోనే తయారు చేసిన ఫ్రెష్ది. కేక్ ఆర్డర్ వస్తే ఆ కేక్ ఆర్డర్ ప్రకారం చేసుకుంటాను నేను. ఇది కూడా నిల్వ ఉండేది కాదనమాట, పాలతో చేస్తాం కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు, ఎప్పటికప్పుడు చేసుకోవాలి ఫ్రెష్గా. ఇవి నట్స్, బటర్ స్కాచ్ నట్స్. ఈ మధ్య మధ్యలో మనం తింటుంటే మంచిగా తగులుతుంటాయి అన్నమాట, పంటికి క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఈ టాప్ లేయర్ని మిడిల్లో పెట్టుకుందాం. ఇది ఎగ్ కేక్ కాబట్టి మనం ప్రీమిక్స్ వాడలేదు కదా, ప్రీమిక్స్ కాకుండా ఇది మనం మైదా పిండి తోటి మనం చేసింది కాబట్టి షుగర్ వాటర్ ఎక్కువ పడతాయి. అదే ప్రీమిక్స్ అయితే షుగర్ వాటర్ ఇన్ని పట్టవు, తక్కువ పడతాయి అన్నమాట. కేక్ ఎక్కడ చూసి నేర్చుకున్నావు అక్క నువ్వు? నేనైతే ఇది యూట్యూబ్లో చూసే నేర్చుకున్నా. యూట్యూబ్ లో చూసి ఇంత పర్ఫెక్ట్ గా చేస్తున్నావు అక్క? అంత ఈజీగా రాలేదు నాకు, చెయ్యగా 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 పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. 1 ఇయర్ నుంచి చేస్తున్నా నేను. ఫ్రెండ్ బర్త్డేకి స్టార్ట్ చేసిన అనమాట, లాస్ట్ ఇయర్ అక్టోబర్లో స్టార్ట్ చేసి దానికి ఒకదానికి చేసిన. ఇంట్లో పిల్లలకు చేసేదాన్ని. జనవరి 1 నుంచి ఫ్రెండ్స్కి ఒక 5-6 కేకులు చేసిన 31st నైట్ లాస్ట్ ఇయర్. అప్పటి నుంచి వాళ్ళు వీళ్ళు అడగడం వల్ల అట్లనే చేస్తూ 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 ఇప్పటికి పర్ఫెక్ట్గా వచ్చింది నాకు కేక్ చేయడం అనేది మంచిగా. కానీ బేకరీలో ఉండే ఎట్లా అయితే ఉంటుందో టేస్ట్ అంత బాగొస్తుంది, అంత బాగుంటది. కానీ మనం కెమికల్ ప్రిజర్వేటివ్స్ ఏం వాడం కాబట్టి ఇంకా మంచిగా ఉంటుంది మనది. ఎప్పటికి ఫ్రెష్ కదా, వాళ్ళ ఆర్డర్ ప్రకారం ఇస్తారు కాబట్టి నేను ముందు రోజే చెప్పమని చెప్తాను అనమాట. ఎవరికైనా కావాలంటే నాకు ముందు రోజే ఇన్ఫార్మ్ చేయమని చెప్తే ముందు రోజు ఆ రోజు నైట్ స్పాంజ్ చేసి పెట్టుకుంటా, మార్నింగ్ ఐసింగ్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా, ఈవినింగ్ ఇచ్చేస్తా అనమాట. కస్టమర్ ఏదైనా డిజైన్ అడిగితే ఆ డిజైన్ ప్రకారం చేస్తా. ప్రీమిక్స్ వాడితే లేయర్స్ అనేవి ఇంత మందం రావు, ఇంత తిక్కుగా రావు, అవి సన్నగా పలసగా వస్తాయి ప్రీమిక్స్ తోటి చేసేవి. ఇప్పుడు ఇది ఇంతవరకు ఇది క్రమ్ కోట్ అంటారు అనమాట. ఈ క్రమ్ కోట్ చేసుకున్నాక ఒక 15-20 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తర్వాత ఐసింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి చేసేసుకున్నాం కేక్. క్రీమ్ తక్కువ వాడితే చేయరాదా ఇది? నాకు కస్టమర్లు చెప్తారు, నాకు క్రీమ్ తక్కువ ఎక్కువ అనేది కూడా చెప్తారు. ఇప్పుడు క్రీమ్ తక్కువ కావాలి అనుకుంటే చేయొచ్చు అక్క? ఇది క్రీమ్ ఇంతే పెట్టాలి, కరెక్ట్ గా ఇంతే పెట్టాలని ఏమైనా ఉంటుందా? అంటే దీనికి కూడా కొలత ఉంటది. చాలా మంది ఏం చెప్తారంటే కేజీకి 2 కప్పులు క్రీమ్ పడుతుంది అని చెప్తారు, కానీ నేనైతే 2 కప్పులు ఎప్పుడు వాడలేదు. నాకు కప్పు 1.5 కప్పు అట్లా పడుతుంది. 1.5 కూడా పట్టదు, తక్కువే పడుతుంది ఇంకా. కానీ ఇంకా చాలా మంది ఇంకా తక్కువ పెట్టమంటారు అనమాట. అట్లా కూడా చేస్తాను నేను, ఇంకా తక్కువ చెప్పి చేయించుకోవచ్చు. మన దగ్గర కస్టమర్ కాబట్టి క్రీమ్ ఎంత కావాలని కూడా చెప్తారు వాళ్ళు, దాని ప్రకారం క్రీమ్ పెట్టి చేస్తాను నేను.
గట్టిగా నొక్కి పట్టుకోకుండా జస్ట్ ఇట్లా ఆనించుకొని ఇట్లా తిప్పుకోవాలన్నమాట. గట్టిగా నొక్కి పడితే స్పాంజ్ బయటకు వచ్చేస్తుంది, క్రీమ్ జరిగిపోయి. అయితే ఈ కేక్ తయారు చేయడానికి నీకు ఎంత టైం పడుతుంది అక్క? ఎంత టైం తీసుకుంటావు? ఇలా ఒక 2 hours పడుతుంది. ఇంకా పెద్ద కేక్ అయినా, పెద్ద కేక్ అయితే 2.5. కస్టమర్ కేక్ అయితే ఇంకెక్కువనే పడుతుంది. ఏం చేసినావు అక్క? ఇందులో ఏం కలిపినావు? ఏంటిది ఇది? ఇది న్యూట్రల్ గ్లేజ్ అన్నమాట. ఇది న్యూట్రల్ గ్లేజ్ అంటే వైట్ కలర్ ఉంటుంది, వెనీలా గ్లేజ్ అన్నమాట. మనం దీంట్లో ఏ ఏ ఫ్లేవర్ అంటే ఆ ఫ్లేవర్ క్రష్ యాడ్ చేసుకొని కొంచెం ఆ కలర్ యాడ్ చేసుకొని ఒక డ్రాప్ జెల్ కలర్ యాడ్ చేసుకొని దీని మీద పెట్టుకోవడం అనమాట. ఒక డ్రాప్ జెల్ కలర్, ఆరెంజ్ కలర్ యాడ్ చేద్దాం. ఇదేంటి అక్క? ఇవే తయారు చేసుకున్నావా? చాక్లెట్ ఏమంటారు వీటిని? వీటిని చాక్లెట్స్ అంటే చాక్లెట్ కాంపౌండ్ కరగబెట్టి డబల్ బాయిలింగ్ మెథడ్ లో కరగబెట్టుకొని నేనే తయారు చేసుకున్నాను అనమాట. ఇవి ఎంత టైం పడుతుంది ఇవి తయారు కావడానికి? ఇవి ఈజీగానే తయారైతే కానీ చాలా కొంచెం కష్టమైన పని. ఇవి విరిగిపోతుంటాయి, అసలు రావు, కరిగిపోతుంటాయి. ఇప్పుడు మనకి కేక్ రెడీ అయిందండి. కొద్దిగా మనం సెట్ అవ్వడం కోసం ఒక 1 hour అన్న ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. చూసారుగా కేక్ రెడీ అయిపోయిందండి. హోమ్ మేడ్ కేక్ చాలా ఫ్రెష్ గా ఉంటది. బేకరీ కన్నా ఇంట్లో చేసింది చాలా బాగుంటది. కాబట్టి మీకు ఎవరికైనా కేక్ కావాలంటే, ఇది నల్గొండ అండి. నల్గొండలో లోకల్ వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకోవాలంటే కింద నెంబర్ ఇస్తామండి, వాట్సాప్ దానికి వాట్సాప్ చేయండి. ముందు రోజు ఆర్డర్ చేయండి. ఫ్రెష్ కేక్ ఇది ఓన్లీ లోకల్ నల్గొండ వాళ్ళకే. నాన్ లోకల్ వాళ్ళు ఆర్డర్ చేస్తే తినడానికి పనికి రాదు, తాగడానికే వస్తుంది అనమాట. అందుకనే లోకల్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఓకేనా? ఇప్పుడు టేస్ట్ చేద్దాం. కేక్ ఎప్పుడు ఉంటే అప్పుడే మన బర్త్డే అన్నమాట. హ్యాపీ బర్త్డే చేసుకుందాం. ఈ రోజు నేను తిన్నాను, కార్తీక మాసం. ఓకే, ఎగ్ వేసారు కాబట్టి ఇది తినదంట. ఈ రోజు ఎగ్లెస్ కూడా చేస్తుందండి అక్క. ఎగ్లెస్ కూడా చేస్తా. ఓన్లీ కూల్ కేక్స్ మాత్రమే, నార్మల్ కేక్స్ అయితే చేయను. ఇది ఏ కెమికల్ లేదు కాబట్టి మంచిగా ఇంట్లో చేసింది కాబట్టి ఆర్డర్ చేసుకోండి. చిన్నపిల్లలకు కూడా హెల్దీ కాబట్టి ఆర్డర్ చేసుకోండి. ఓకే, చాలా బాగుందండి. టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. మీకు ఏ ఫ్లేవర్ కావాలన్నా చేస్తుంది. మీ డ్రెస్ కలర్ చెప్పినా కూడా కలర్ మ్యాచ్ అయ్యేలాగా కేక్ చేస్తుందండి అక్క.